జరగంగానే వాళ్ళలో చేంజ్ వచ్చింది. సూచక క్రియని బట్టి చేంజ్ రాగానే వాళ్ళు ఏం చేశారంటే వారందరూ ఎవరినైతే వారు నమ్మారో వారందరినీ విడిచి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చేసారు. వీళ్ళందరూ రావడం చూసి రాణి గుంపు లాజర్ని చంపాలని ప్రయత్నం చేశారు. ఎందుకు పాపం లాజర్ని చంపడం అనవసరం కదా. లాజరు ప్రభు చేసిన సూచక క్రియలో బ్రతికిన ఒక పురుషుడు. అలాంటి లాజర్ని చంపాలని వాళ్ళు సూచించారు. అదే నమ్మిక. మన టాపిక్ పేరు కూడా అదే. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలంటే సూచక క్రియ జరగాల. ఆ రోజుల్లో ప్రభువారు ఉన్నారు, సూచక క్రియలు చేశారు. ఈ రోజుల్లో ప్రభువారు లేరు, కానీ ఈ లేఖన భాగాలు మనకి ఇచ్చారు. ఈ లేఖన భాగాలను బట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. ఎలా రావడం ఒకసారి మనం చూద్దాం. ఇవాళ నా టాపిక్ ఏంటంటే ఈ నమ్మికలో నుంచి ఫస్ట్ది వినండి, 2 విశ్వసించండి, 3 విధేయత చూపించండి. నేను పెట్టుకున్న పేర్లు. నమ్మిక తర్వాత ఏం చేయాలంటే ఆ రోజున సూచక క్రియ ఉంది, ఈ రోజుల్లో సూచక క్రియ లేదు. కానీ ఈ వాక్య లేఖన భాగాన్ని బట్టి ఒకసారి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే ఎవరైనా పిల్లలు చదివితే ఇంకా ఆనందం. అక్షయరాణి కానీ అమూల్యరాణి కానీ కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరి వలన కలుగుతుందంటే క్రీస్తును గూర్చి మాటల వలన కలుగును. అక్కడ కనుక మనం చూసినట్లయితే 11వ వచనం నుంచి మనం చూసుకోవచ్చు. అక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయదు. అవన్నీ మనం చూస్తే ఇక్కడ వినుట ఎలా కలుగుతుందంట? విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన కలుగును. అక్కడ ముందు మనం చూసినట్లయితే ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను అని యెషయా భక్తుడు అక్కడ ప్రవచనాలలో పలుకుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రభు వారిని ఎలా నమ్మాలంట? ఓన్లీ త్రూ గాస్పల్, వాక్యాన్ని బట్టి నమ్మాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగును. ఓకే, చాలా బాగుంది వినడానికి, చూడడానికి. అయితే ఇక్కడ వినటం వలన ఎవరు, విశ్వసించటం వలన ఎవరు బాగుపడ్డారనే విషయం మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక మనం 11వ అధ్యాయం తీసి ఉంచుదామండి. హెబ్రీకి రాసిన గ్రంథకర్త అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యముగా పొందనై ఉన్న ఏంటమ్మా ప్రదేశమునకు బయలు వెళ్ళాను. అంటే ఇక్కడ అబ్రహామును మనందరికీ పరిచయిస్తుంది. అబ్రహాం మూల పురుషుడు. మనకి అబ్రహామే ఫస్ట్ ఆది పురుషుడు, మూల పురుషుడు. ఆదాము తర్వాత నోవాహు తర్వాత మనకి విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. ఏంటో మనందరికీ తెలిసింది ఆ స్టోరీ, తెలిసిన స్టోరీ. అబ్రహాం ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు, వాగ్దాన పుత్రుడు 10 సంవత్సరాల తర్వాత జన్మిస్తాడు. అవన్నీ కూడా మనకి తెలిసింది. విశ్వాసాన్ని బట్టి సారా కూడా నమ్ముతుంది. అక్కడ మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 11:8తో పాటు 11:11 ఒకసారి చూద్దామండి. చాలు సిస్టర్. ఓకే, నమ్మదగిన వాడిని ఎంచుకుందంట. అబ్రహాం ముందు విశ్వసించాడు. అబ్రహాం విశ్వసించేసాడు, వెంటనే భార్య విశ్వసించిందా? లేదు. ఇక్కడ ఎవరి విశ్వాసమో వారిదే. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికే కార్యాలు ఇక్కడ జరుగుతాయి. సారా కూడా విశ్వసించి ఉన్నది. అలాగే మనం చూసినట్టయితే 11:24 ఒకసారి చూద్దామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన
నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అల్పకాలపు పాపభోగములు అనుభవించట కంటే మనకి ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రజలతోనే శ్రమని మేలు అనిపించుకున్నాడంట. మోషే గారి కోసం మనకు తెలుసు. మోషే గారు జమ్ముపేటలో వదలటం, మన రాణి గారి దగ్గర పెరగటం, ఇవన్నీ మనకి స్టోరీ, తెలిసిన స్టోరీ. అయితే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట, నింద కంటే క్రీస్తు విషయమైన నిందే భాగ్యమని ఎంచుకున్నాడంట. అల్పకాలకు పాపభోగాలు అనుభవించడం కంటే క్రీస్తు ప్రభు దేవునితో శ్రమలు అనుభవించడం మేలని ఎంచుకుంటూ ముందుకి ప్రయాణం అయ్యాడు. అలాగే 29 మనం చూసినట్లయితే ఆ విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఆ ఎర్ర సముద్రం పడి నడిచిపోయి, ఇది కూడా మనకు తెలిసిన స్టోరీ. అంటే ఎందుకు, ఎవరి విశ్వాసం వారిది. ఇక్కడ అబ్రహాం నమ్మాడు, విశ్వాసంతో అబ్రహాం కార్యం చూశాడు. సారామ గారు నమ్మారు, కార్యం చూశారు. మోషే గారు కార్యం చూశారు. ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసంతో నమ్మారు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఆయన విడిపించగల సమర్థుడని నమ్మారు. ఎర్ర సముద్రంలోని నడిచారు. ఇంకా చూసినట్లయితే 11:29 చూద్దాం ఒకసారి. విశ్వాసమును బట్టి వారు ఆపేది కదా. ఓకే, 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున చాలు సిస్టర్, అవిధేయులతో పాటు నశింపక. ఇక నేను ముందు మన టాపిక్ పేరు చెప్పాను, వినటము, విశ్వసించటము, విధేయత చూపించటము. విన్నది ఎవరు? రాహాబు. విశ్వసించింది, విధేయత చూపించింది. చెప్పింది వేగుల వారికి ఏమంటే, మీ దేవుడు ఎలాంటి వాడు, బహుభయంకరుడు, నేను విన్నాను అని చెప్తుంది. యెహోషువ గ్రంథంలో ఆ మాట పదే నేను ఎంతో బాగా చదువుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం అంటే, రాహాబు ఆ వేగుల వారితో చెప్పిన మాట మీరు ఇంటికి చదవండి. నిజంగా రాహాబు అంతటి వేసేటప్పటికీ ఆవిడ బ్రెయిన్ ఎక్కడుంది? ప్రభు పాదాల దగ్గర ఉంది. అంతటి దమ్ము చెప్పింది. వెంటనే ఎంతటి అపోజిషన్ రాజ్యంలో ఉంది. నువ్వు ఎలాంటి బహుభయంకరుడైన దేవుడు, మీ దేవుడు నాకు తెలుసు రెండే చెప్పింది. వేగుల వారిని దాచింది, విధేయత చూపించింది. అవిధేయత చూపించకుండా విధేయత చూపిన వారిలోని ఇక్కడ మన రాహాబు కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకా విధేయత చూపించిన వాళ్ళు ఉన్నారు. ద గ్రేట్ మదర్ విధేయత చూపించింది. ఎవరో చూద్దాం. విధేయత చూపిన వాళ్ళకి ఏముంది, విధేయత చూపించకుండా ఉన్న వారికి కూడా ఏముంది అనేది వాటిని చెప్పబోతున్న టాపిక్ అనమాట. లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళదాము. 38వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు. చాలండి సిస్టర్, థ్యాంక్ యూ. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా వర్జిన్. అక్కడ చూడండి, ఒక వర్జిన్కి దేవదూత వచ్చి చెప్పింది. వెంటనే మరి ఏం చేసింది? విధేయత చూపించింది. నువ్వు తల్లి కాబోతావని చెప్పింది. పరిశుద్ధాత్మ వలన అతను లోకరక్షకుడు అవుతాడని ముందు నా చెప్తున్నప్పుడు వెంటనే 38వ వచనంలో ఏం చెప్తుంది? ఇదిగో ప్రభు దాసుడు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని విధేయత చూపించింది. ఆమెకి అలాగా జరిగింది. ఇక్కడ విధేయత చూపించిన వారందరికీ కూడా ఫలం అనేది లభించేది. మన జీవితాలలో కూడా మనము ప్రభు మాట వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. ఒకసారి కొంతమంది వింటున్నాం, విశ్వసిస్తున్నాం, థర్డ్ వన్ జరగకపోతే 3 కూడా జరగాలి. 3 జరిగి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 జరిగినప్పుడే ఫలం అనేది మన జీవితాలలో మనం చూడగలుగుతాం. ఇది ఫిజికల్గా వచ్చిన బ్లెస్సింగ్ అంటే అదే. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మనం చూద్దాము. లూకా సువార్తలోనే 5:5లో కూడా ఒక్కసారి చూద్దాం. అక్కడ ఏంటి చిన్న అద్భుతం జరుగుతూ ఉంది. సీమోను ఒక్క చదువు. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను
నీ మాట చొప్పున వరలు వేతుమని ఆయనతో చెప్పాను. వరాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వాళ్ళు చాలా సిస్టర్ చాలు ఇక్కడ పేతురు గారు ఎలాంటి జాలరంటే ఆ సముద్రం మొత్తం అణువణు ఏముంటుందో ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తి. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడట. ఏమైంది? ఒక్క చేప కూడా దొరకలేదు. అక్కడ ఎందుకు ఆ లెసన్ ప్రభు వారు చెప్పాలనుకున్నారు పేతురికి తెలుసండి మీకు? చెప్పండి. చిన్న క్విజ్ బిట్. ఎప్పుడు నేను చెప్పడం కదా, చిన్న క్విజ్ బిట్. ప్రభు వారికి ఇప్పుడు పేతురు అక్కడ జాలరి సముద్రం ఉంది, నెట్ వేస్తే ఎక్కడ వాళ్ళకి ఫిష్ ఉందో తెలుస్తుంది జాలర్లకి, అంతే కదా, వాడు ఉడుతుంది కాబట్టి. మరి ఒక చేప కూడా రాత్రంతా ప్రయాసపడ్డాడు, దొరకలేదు. కానీ ఎలా నెక్స్ట్ మళ్ళీ వల పట్టలేనంత విస్తారమైన చేపలు ఎలా పడ్డాయి తనకి అప్పుడు? అంటే ఇక్కడ చేపలు ఎవరి మాట విన్నాయి? ఫస్ట్ పేతురు మాట విన్నాయా? దేవుని మాట విన్నాయి. అక్కడ ప్రభు వారు ఏం చెప్పాలనుకున్నారంటే, ఇక్కడ మనకు కూడా ప్రభు అంటే పేతురు ప్లేస్లో ఊయని పెట్టుకోండి. మనం తెలివి అనుకుంటాం, మన జ్ఞానం అనుకుంటాం, మనం అతిశయిస్తాం. ఇవేవి కాదురా బాబు, ఎని జీరో ఐఆమ్ ది హీరో అని ప్రభు చెప్తున్నారు ఇక్కడ. ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్. ఇక్కడ లెసన్ ఏంటంటే, పేతురు గారి విషయంలో పేతురికి సముద్రం మొత్తం తెలుసు, ఎక్కడ ఏ చేప ఉందో తెలుసు. కానీ ఒక్క చేప కూడా మళ్ళీ రాత్రంతా వర్కౌట్ చేశాడు. చాలామంది స్టూడెంట్స్ విషయం నేను చెప్తాను. మామూలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, మెరిట్ రాత్రంతా చదువుతాడు. పరీక్ష దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? మర్చిపోతాడు. టెన్షన్ ఏమొస్తుందో, ఏం రాయాలో, 100 పాపం రాయాలనుకుంటారు. అంటే స్టూడెంట్స్ని నేను డిస్కరేజ్ చేయాలని కాదు, కానీ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం. అంటే మనం ఎంత తెలివిగల వారం అయినప్పటికీ మనం ఫస్ట్ ప్రయారిటీ గివెన్ టు గాడ్. ఆయన పాదాల చెంతకు వచ్చి మనలో మనం తగ్గించుకోవాలి, ఆయన్ని హెచ్చించాలి. యోహాను సువార్తలో చెప్తాడు కదా, యోహాను గారు అంటారు, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. కాబట్టి మనము ఏ విషయంలో అతిశయించడానికి లేదు అనే విషయం ఈ లెసన్ మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ పేతురు విధేయత చూపించాడు. నీ మాట చొప్పున, అక్కడ అది నాకు స్ట్రెస్ కావాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ మాట చొప్పున వరడు వేదుమని ఆయనతో చెప్పాడు. రాత్రంతా ప్రయాసపడ్డా. అందుకే మనకు ఒక పాట ఉంది. ఏం పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, వెతకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువ రమణీయ లోతులలో రహదారులు వెతుకుటలో నా పడవా నడిపించునా నావా. ఎవరి నావైనా ఎవరు నడిపించాలండి? ప్రభు చేతికి మన నావ నాకు చెప్పాలి. అప్పుడు ఆ నావ ఎలా పెడుతుంది? సముద్రంలో, సంసారం అనే సముద్రంలో మన నావలన్నీ సక్రమంగా నడవాలంటే మనం ఎవరి మాట వినాలి? ప్రభు మాట వినాలి. ఆయన మాట చెప్పుల విధేయత చూపించినప్పుడు మన నావలో మనకి ఇప్పుడు ఇక్కడ విస్తారమైన పేదలకి చేపలు కావాలి. అక్కడ నీకు ఇంకేదో కావాలి, నాకు ఒకటి కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఎవరి సంవత్సరంలో ఏ లోటు ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి లోటు అనేది కామన్. అది పూడ్చబడాలంటే మనం ఎవరి చెంతకి వెళ్ళాలి, ఎవరి మాట వినాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా విధేయత చూపించిన లిస్టులో ఎవరున్నారండి? మరియమ్మ గారు ఉన్నారు, అలాగే మన పేతురు గారు కూడా ఉన్నారు. అయితే విధేయత చూపించారు, వాళ్ళు ఫలము పొందుకున్నారు. రెండో జాబితా కూడా ఉందని నేను చెప్పాను, అది కూడా మనం చూద్దాము. ఫిబ్రవరికి రాసిన పత్రికలోనే ఇంక ముగించేస్తూ ఉంటాం. 3వ అధ్యాయంలోకి వెళ్దాం.
తీసిన వారు చదువుతారు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, విశ్వాసము లేని సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఉన్నదేమో. ఒక్క నిమిషం అక్కడ ఆపండి సిస్టర్. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందేమో చెక్ చేసుకోండి. చెక్ ఇట్. ఎవరి కాలు చెక్ చేసుకోండి. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అందరూ పేషెంట్ లైన్ ఉంటాయి. ఒకరికి జ్వరం వస్తుంది, ఒకరికి జలుబు వస్తుంది, ఒకరికి హార్ట్, ఒకరికి ఇంకేదో, ఒకరికి కిడ్నీ, ఒకరికి ఇయర్, ఏదో సంథింగ్ ప్రాబ్లమ్స్. అలాగని డాక్టర్ గారు ఏం చేస్తారు? ఎవరి కాలికి చెక్ చేస్తారా? అందరికి కామన్ చెక్ చేస్తారా? ఎవరి కాలికే ఇండివిజువల్గా. ఇప్పుడు ఇంకా వచ్చేసాయి. నేను మొన్న ఐ టెస్ట్కి వెళ్ళాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఐ హాస్పిటల్ ఏ పేరు మన కుమారస్వామి గారు, కరెక్ట్, ఐనాక్స్ బ్యాక్. ఇంత ఎక్విప్మెంట్తో రెటీనా ఒకటి, గ్లూకోమా ఒకటి, దేనికి టెస్ట్ అంట, దేనికి ఇక్కడికి వెళ్ళామంటాడు, అక్కడికి వెళ్ళాము. నీకు లాస్ట్ 6,500 బిల్ చేసి కడతారు. పాత పద్ధతిలోనే డ్రాప్స్ వేసారు మళ్ళీ. కానీ ఇల్లు చూపిస్తున్నాడు, ఏదో కంట్లో షూట్ చేస్తున్నాడు, అంటే టెక్నాలజీ. ఇప్పుడు ఒక ఐ డాక్టర్ అంటే మనం ఇంతకుముందు ఒక ఐ డాక్టర్, ఇప్పుడు అలా కాదు. రెటీనా డాక్టర్ వేరు, గ్లూకోమా డాక్టర్ వేరు, అలాగనమాట. అయితే ఎనీహౌ ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఏం చేస్తుందంటే, ఒకవేళ దుష్ట హృదయము నీలో జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం అనే దుష్ట హృదయం ఉందేమో నువ్వు చెక్ చేసుకో అంటూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చదవండి సిస్టర్. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల పాము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠిన కొనకడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరు కఠినపరచబడకున్నట్లు. అక్కడక్కడ జస్ట్ అక్కడ చదువుతూ మీరే నేడు అనబడు సమయం ఉండగానే ఇక్కడ చెక్ ఇట్. ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, మన పిల్లలే ఉన్నారు. సపోజ్ అమూల్య, అక్షయ్, సోనియా ఉన్నారు. ఎల్కేజీ నుంచి చదువుతున్నారు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం. నా చిన్నప్పుడు, నా యవ్వన కాలంలో ఎల్కేజీ పాస్ అయినప్పుడు నేను కష్టాలు పడ్డాను. ఎందుకు? ఏబిసిడీలు నేర్పించాను. యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, అలాగా పిల్లలు చదివి ఉద్యోగాలు వచ్చిన వరకు తల్లిదండ్రులు, పేరెంట్స్ కష్టపడతారు. ఇక్కడ ప్రభువు కూడా ఆయనకి కావలసిన రీతిలో మనల్ని మలచడానికి మనకి లేట్. నేను ఉదయం అదే అనుకున్నాను. నేను 2013 ఇచ్చిన సాక్ష్యం 2013లో మా అమ్మగారు చనిపోయారు. 3/3/2013లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు వచ్చినా రాగానే నాకు అనవసరం. నేను ఎప్పుడు కూడా ఈ లేని కాలంలో ప్రేయర్ మాను, ఎలాగ వింటాను. నేను వచ్చినా నేను రాకపోయినా ఆన్లైన్ నేను ఎలాగో ఒకలాగే ప్రేయర్స్ అనేది. అంటే ఎందుకు? ఇది ఒకటేనా మనకి? అంటే ఇది ఒక మనకి పరీక్షా కాలం. ఇది వసంతకాలం అని మీరు పెట్టుకున్నారు, చిగురించే కాలం. మనకేంటి, అందరికి పిల్లలకి మార్చిన పరీక్షలు అవుతాయి కదా. మనకు కూడా ఫెయిత్ టెస్ట్. మనకి మీరు అందరూ రాసుకోండి. మనకి విశ్వాస పరీక్ష మాట ఇది. ఇందులో మనం ఎన్ని మార్కులు వస్తున్నాయి? మనకి 100కి 90 వస్తున్నాయా, 30 వస్తున్నాయా, 35 పాసే కదా, 90 అయినా పాసే. కాబట్టి మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నా దేవుడు రాజ్యానికి వెళ్తాం, అందులో అనుమానం లేదు. కానీ ఈ పరిణతిని బట్టి కార్యాలు జరుగుతాయి. వినండి, అబ్రహాంకి విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగింది, సారాకి విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగింది, పేతురుకి కూడా విధేయతను బట్టి కార్యం జరిగింది. విశ్వాసంతో పాటు ఏముండాలి? మనకి విధేయత కూడా ఉండాలి. ఏమిటా విధేయత? ప్రభువు మాట చొప్పున, అది రాసుకోండి బ్రాకెట్లో, ప్రభువు మాట చొప్పున. అంటే మనకు నచ్చినట్టు కాదు, ప్రభువు మాట చొప్పున మనం విన్నట్లయితే మనకు విశ్వాస పరీక్షలో విజయము. కాబట్టి ఇక్కడ మనం ఇంకా చదవండి సిస్టర్. తర్వాత ఏంటంటే, నేడు అనుకుంటే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు
బుద్ధి చెప్పుకొనడి. ఏమి అనగా అది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను స్టోరీ చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారని నేను ఏదో గొప్ప కాదు, మీరు వింటున్నాను తక్కువ కాదు. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు సహవసించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అందరము కూడా పిల్లలము, దేవుని పిల్లలము. విశ్వాసములో మనందరము విశ్వాసాన్ని బడికి వచ్చాము. ఇది స్కూల్. ఈ 40 daysలో మనకి ఇది ట్రైన్ అప్ స్కూల్. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇదే స్టేజ్, అందుకని ఇంకేం లేదు. ఇక్కడ ఈ 40 days చాలామంది అనుకుంటారు ఆచారం. మేము కూడా ఫస్ట్ అలాగే అనుకుంటేవాడు. ఇక్కడ రాకముందు ఇది ఏదో ఆచారంగా చేస్తారు. ఆ 40 days ఏంటి, దేవుడు కరెక్టే. 40 days కాదు, ఎల్లబడిన దేవుడు దేవుడే. ఎప్పుడు మనం ఆరాధించాలి, ఎప్పుడు మనం అవి కోల్పోకూడదు. కానీ ఈ 40 days చూడండి, ఎగ్జామ్స్ అప్పుడు మనం ఏం చేస్తాము, సంవత్సరం అంతా చదువుతాము. ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా ఎలా చదువుతాము, ఇది ఇంకా శ్రద్ధగా చదువుతాం. ఎగ్జామ్స్ మార్చి ఫిబ్రవరి వచ్చిందనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, రాత్రి 12 వరకు చదువుతారు, తెల్లవారు 3 గంటలకు లేచిపోతూ ఉంటారు. ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు చదువుతారో తెలియదు. మనం కూడా ఈ 40 days అలాగే చేయాలి. ఎందుకంటే దేవుడికి సహవాసానికి దగ్గరగా అవ్వాలి, ఇంకా విశ్వాస పరిణతి పెరగాలి. ఇదే మనకి 80 days నేర్పే పాఠాలు ఏంటంటే, ఏదో ఈ శ్రవణంలో మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ మనం 35 మార్కుల్లో ఉన్నామా, లేదా 45కి పెరిగామా, లేదా 20కి పడిపోయావా, అది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఎక్కడున్నామో మనం చెక్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఇంకా సిస్టర్ చదవండి. ఏమేగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారు అవుతాం. ఇంకా అంతము వరకు చేపట్టని వారు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారో కింద చదువుతాం ఆ పారాగ్రాఫ్లో. చదవండి. విని కోపం పుట్టించిన వారెవరు? ఇక్కడ క్వశ్చన్ వేసాడు. విని విన్నారా? వినండి, ఇక్కడ చదవండి. అంటే వాక్యం కూడా కొంచెం జ్ఞానంతో చదవాలి. అంటే సిస్టర్ బాగా చదివారు, ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను వివరిస్తున్నాను. విని ఏంటన్నాడు అక్కడ? విని విని కోపం పుట్టించిన వారెవరు? అక్కడ క్వశ్చన్ మార్క్ తాకండి. విని ఎవరు కోపం విన్నారట? ఎవరి కోపం పుట్టించారు? జయముగా ఎవరి కోపం పుట్టింది అక్కడ? విన్నారు. కానీ వాళ్ళలో ఏమి లేదు, చివరిది లేదు, విధేయత లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూద్దాం. మోషే చేత నడిపించబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద? 40 ఏళ్ళు ఆయన కోపగించను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు ఆగండి అక్కడ బ్రేక్ ఇవ్వండి. వారి శవములు ఏమయ్యాయట? అరణ్యంలో రాలిపోయి. ఇక్కడ అదే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, గొప్ప స్మూత్గా ఉంటుంది. అబ్బాబ్బా ఎంత మంచి ప్రభువా అనుకుంటాం. నడుస్తుంటే ఏం తెలుస్తుంటుందండి? ఏంటండి? గులాబీ పువ్వు ఎలా ఉంటుందండి? చాలా రోజు నచ్చని వారు ఎవరైనా ఉంటారా? ఏమో నాకు చాలా ఇష్టం, మరి ఎవరికి ఇష్టం ఉందో లేదో అది లేదు. కానీ గులాబీ పువ్వు చాలా బాగుంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే, ఎలాంటి ముసలోళ్ళైనా చిన్నపిల్లడైనా పెద్దవాడైనా అందరూ లైక్ ఇట్. పట్టుకుంటే ఫస్ట్ మనకి ఏం తగ్గుతుందండి? ముళ్ళు తగ్గుతుంది తప్ప అంట, అవునా? అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టకుండా ఆడవాళ్ళైతే కట్ చేసి పెట్టేసుకుంటాం. అయితే ఇక్కడ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ ఉంది. జీవితం కూడా అంతే. ప్రభువుతో కలిసి నడక అబ్బా ఎంత మధురం, ప్రభు అన్నీ క్షమించేస్తారు కదా అనుకుంటామా? ప్రభు కూడా దైవ నియమాలు ఉన్నాయి. నియమాన్ని బట్టి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఎలా పోరాడాలి? నియమంతో పోరాడితేనే నువ్వు జట్టులో గెలుస్తావు. నియమంతో పోరాడకపోతే నువ్వు జట్టులో గెలవలేవు. కాబట్టి మనకు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఐగుప్తులు అనేక మందిని 6 లక్షల జనాభాని నడిపించాడు. పాతవాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యంలో హరిపోయారు. ఎందుకు?
చివరి కోణం మన 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 టాపిక్లో చివరి కోణం లేదు వాళ్ళ దగ్గర. విధేయత లేదు, సడిగారు, ఒడిగారు, ఇంకా మోషన్ ఇన్ని మాటలు అన్నారంటే ఇంకా అవన్నీ మనకు అనవసరం. వాళ్ళకి ఏమీ లేదన్నమాట. విధేయత లేకపోవడం వలన వాళ్ళు వెళ్ళలేకపోయారు నిత్యజీవంలోకి. ఓకే, అరణ్యం తన విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరిని గురించి ప్రమాణం చేశానో అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే, చదవాలి గట్టి చదవాలి, అవిశ్వాసము చేతనే ఒక్కసారి మనందరూ చదువుదామని. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. కానీ ప్రభువారు ఎంత దయార్థ హృదయులంటే అదే హెబ్రీ పత్రికలోని 4:2 చదవండి. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడును. కానీ వారు దాన్ని వదిలిపోవడం అక్కడ ఇఫ్లాస్, అదే అక్కడ ఇంపార్టెంట్. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి అంతేనండి, ఇంకేమీ లేదు. వాక్యం అర్థమైన చదువుకోవడమే, ఇక్కడ ఏం లేదు. బైబిల్ మనం చాలామంది మనం చదివేస్తాం, బాగా వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండాలి. ఒకసారి అదొక 10 సార్లు 100 సార్లు నేను చదువుతాను. అంటే నేను చదివితే 10 చదివడం కాదు, పాటించలేదు. కానీ అది ఎందుకు అక్కడ రాశారు 10 సార్లు చదువుతాను నేను. మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి నా బొమ్మకి అదే ఐడియా వచ్చినంత వరకు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 4:2లో వారికి ప్రకటించబడినట్లు మనకి సువార్త ప్రకటించబడ్డది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయనో. వారికి ఏమైంది? నాట్ యూస్ఫుల్. విన్నారు, ప్రకటించబడ్డది, కానీ వాళ్ళు ఏమి లేదు, విశ్వాసము గల వారితో వారు కలిసి ఉండలేదట. వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి ఈరోజు మనమందరము విశ్వాసము కలిగి విశ్వాసం జాబితాలో ఉంటూ, ఇక్కడ 11వ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తారు ప్రభు. చూడండి, మీరు లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము. చూడండి సిస్టర్ వసంత సిస్టర్, అది ఎక్కడుందా వస్తువు? మీరు లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అని ఉంటుంది విశ్వాసం జాబితాలో 11వ అధ్యాయంలోనే ఉంటుంది. చదువుకోండి, ఇంటికి చదువుకోండి. అంటే మనము లేకుండా సంపూర్ణులు వచ్చింది తెలిపింది నాకే 40వ వచనంలో ఉంది చూడండి. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఫలమును అంటే మనము కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రభువారు అక్కడ మనల్ని కూడా సంపూర్ణ సంఖ్యలో ఉంచాలని ఉద్దేశంతో ఉన్నారు. వాగ్దాన ఫలం మనకే ఉంది. కాబట్టి మనము కూడా వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. అక్కడ మళ్ళీ మన పాస్ట్ టాపిక్లో కదా నమ్మిక సూచక క్రియ జరిగింది. యూదులు నమ్మారు. ఎవరు? అతను లాజరు గారు లేచారు కాబట్టి వాళ్ళు నమ్మారు. లాజరు గారు లేకపోతే లేచినప్పటికీ ఇప్పుడు కొంతమంది ఇంకా నమ్మకుండా ఉన్నారు. కానీ చాలామంది ఏం చేశారంట? విశ్వసించారట, కార్యాన్ని బట్టి విశ్వసించారు. కానీ ప్రభువు వారి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగును. ఇప్పుడు అది సువార్త ద్వారా ప్రకటింపబడుతుంది. మనము వినాలి, విశ్వసించాలి, విధేయత చూపించాలి. అలాగే విశ్వాసాన్ని బట్టి అనేక మంది రాజ్యాలు జయించారు. దానియేలు అయితే సింహాలు నోళ్ళని ముగించాడు. షడ్రక్ మేషాకు అబేద్నెగోలు అయితే అగ్ని బలాన్ని చల్లార్చారు. ఇంకా ఖడ్గదారులకు అనేక కార్యాలు విశ్వాసాన్ని బట్టి ఇక్కడ జరిగాయి. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి కార్యం జరగాలి అంటే నీవు నేను కూడా ప్రభువు మాటకి విధేయత చూపించాలి. ఒక మరియ వలె, ఒక పేతురు వలె నువ్వు నేను ఉండాలి. అంటే ఆయన మాట విన్నప్పుడు మనకి కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఉదయం రాత్రికాల సమయంలో మరి వాక్య భాగానికి సమయం ఇచ్చి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మాస్టర్ గారికి
ఇక ముగిస్తానని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఇక వాక్య భాగాలు నాలోని మాలోని ఫలించడానికి సహాయం చేయండి. నీ కృప ఉంచండి, నడిపించండి, మహిమ పొందండి. మా ద్వారా మీకే వందనస్తుతులు సమర్పించుకుంటూ ఈ యొక్క నా తండ్రి మరొక్కసారి లెంట్ కాలము 24 ఏప్రిల్లో నాయన మార్చి 31 వరకు జరగబో యొక్క నా తండ్రి దినములన్నీ కూడా ఇదో 3వ దినము తండ్రి నీకు వందనాలు. ప్రతి దినం ఒక ప్రత్యేకత మీరు నడిపించండి, సహాయం చేయండి. నేను ఈ వసంతకాలము, ఈ పరీక్షా కాలము మా విశ్వాసములో తండ్రి ఇంకా పరిణతం చేయండి. మా విశ్వాసంలో అనేక కార్యాలను మేము జయించాలి ప్రభా. సహాయం చేయండి, నడిపించండి, మహిమ పొందండి. యేసు శక్తిగల నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.